అందరికీ నమస్కారము. డయాబెటిస్ గురించి మీకు కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేశాను. ఒకటి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళని జాగ్రత్తలు అండ్ యోగా ఒకటి నేర్పించాను. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎలాంటి యోగా చేయాలి. ఒకవేళ మీరు యోగా అండ్ ఫుడ్ ఫర్ డయాబెటిస్ ఆ వీడియోస్ మిస్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో, కామెంట్ బాక్స్‌లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. సరే, ఈరోజు మన ముద్రల గురించి చూద్దాము. మీ అందరికీ తెలుసు, నేను మీ డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. యోగా గురించి నాకున్న బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ముద్రలు 4 ముద్రలు చెప్తాను. ఈ 4 ముద్రల్లో మీరు ఏదన్నా ముద్ర తీసుకోవచ్చు. లేకపోతే ఒక వారం ఈ ముద్ర చేయండి, ఇంకో వారం ఇంకో ముద్ర చేయండి, అట్లా కూడా చేయొచ్చు మీరు. ఎప్పుడు వేయాలి ముద్రలు అంటే కనుక జనరల్గా మార్నింగ్ మనం యోగా చేస్తాం కదా, యోగా మెడిటేషన్ అప్పుడు వేయొచ్చు, లేదా వాకింగ్ చేసేటప్పుడు వేయొచ్చు, ఖాళీగా కూర్చున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నప్పుడు వేయొచ్చు, భోజనం చేసిన తర్వాత కూడా ఇంకా మంచిది చేస్తే కనుక ఈ ముద్రలు. ఎందుకంటే ఈ డయాబెటీస్ అనేది మనం పొట్టకు సంబంధించిందే కదా, ప్యాంక్రియాసిస్కి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వక ఈ ప్రాబ్లమ్సే కాబట్టి మనము లంచ్ తర్వాత కానీ, డిన్నర్ తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా వేసుకోవచ్చు ఈ ముద్రలు. సరే, ముద్రలో ఫస్ట్ ముద్రకి వెళ్దాం. చాలా చాలా బెస్ట్ ముద్ర సూర్య ముద్ర. దీన్నే ఫైర్ ముద్ర అంటారు. సూర్యుడిలాగా బగబగ మండుతూ ఉంటుందంట, అట్లా అందుకనే సూర్యముద్ర అంటారు. దీంట్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు చూడండి, సింపుల్, చాలా ఈజీ. సో దీనికి ఏం చేస్తామంటే, మనం ఫస్ట్ రింగ్ ఫింగర్ని కొంచెం కిందకి బెండ్ చేస్తాం, ఇది కింద కొంచెం, దానిపైన బొటన వేలుతో ఇలా పెడతాము. కనిపిస్తుంది కదా, ఇట్లా. ఇది సేమ్ ఈ ఫింగర్ కూడా అట్లనే, ఈ హ్యాండ్తో కూడా ఇట్లనే. ఇది సూర్యముద్ర. ఇది ఏంటంటే మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంది అండ్ ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏమన్నా హై ఉంటే కనుక దాని కిందకి తీసుకొస్తుంది అండ్ డైజెషన్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన ప్యాంక్రియాసిస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు కదా, దాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. సో కాబట్టి సూర్యముద్ర, సింపుల్ సూర్యముద్ర. ఓకే, ఈ ముద్ర ఎప్పుడైనా కానీ మనము యోగా చేస్తున్నప్పుడు యోగా పోజ్లో మంచిగా సుఖాసనంలోనే, వజ్రాసనంలోనే, పద్మాసనంలో కూర్చుని ఒళ్ళో పెట్టుకొని ఇలా ఈ విధంగా పెట్టుకుని కూర్చోవాలి. కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చుని కూడా ఒళ్ళో ఇలా పెట్టుకుని చేయొచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ ముద్ర సూర్యముద్ర. ఇక రెండవ ముద్ర జ్ఞానముద్ర. జ్ఞానముద్ర అంటే ఏంటి, సింపుల్, మన యొక్క ఈ చూపుడు వేలు అండ్ బొటన వేలు, ఈ 2 ఫింగర్స్ని జాయిన్ చేస్తాం ఇట్లా. ఇది జ్ఞానముద్ర. ఇది ఏం చేస్తుందంటే మన యొక్క మూడ్ని కూల్గా ఉంచుతుంది, అనవసరమైన ఆలోచనలు తగ్గించేస్తుంది, ఇక టెన్షన్స్, స్ట్రెస్ ఏమైనా ఉంటే వాటన్నింటిని తగ్గిస్తుంది. కాబట్టి ఇది రెండవది జ్ఞానముద్ర. జ్ఞానముద్ర కూడా ఈ 2 ఫింగర్స్ని ఇలా కలుపుకొని మనం ఒడిలో ఈ విధంగా కూర్చుంటాం జ్ఞానముద్ర వేసుకుని. ఓకేనా, ఇక మూడవ ముద్రకి వెళ్తే కనుక అపాన ముద్ర. అపాన ముద్రలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, ఇది మీకు డెప్త్గా ఒక వీడియో కూడా చేశాను, అపాన ముద్ర అని. ఆ వీడియో మిస్ అయితే మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. డాక్టర్ దేవికా భట్నాగర్ అపాన ముద్ర అంటూ వచ్చేస్తుంది. ఈ అపాన ముద్ర ముఖ్యంగా కాన్స్టిపేషన్కి వాడతాము, ప్లస్ డయాబెటిక్స్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే కనుక ఆ రీజన్ చెప్పే ముందుగా అపాన ముద్ర ఎలా చేస్తారంటే సింపుల్. ఇక్కడ ఏం చేస్తామంటే మన మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, పెద్ద వేలు అండ్ ఈ రింగ్ ఫింగరు, ఇక్కడ బొటన వేలు కలుపుతాం ఇట్లా, ఈ 3. ఇది అపాన ముద్ర. ఈ పొజిషన్ తీసుకొని ఈ చక్కగా కలపాలి మంచిగా, ఫింగర్స్ టిప్స్ కలిపి ఇది ఇట్లా ఒడిలో పెట్టుకుంటాము, అపాన ముద్ర. దీనివల్ల ప్రయోజనాలు ఏముంటాయి కనుక, ఎలిమినేట్స్ ద ఎక్సెస్ షుగర్, మనలో ఉన్న ఎక్కువ షుగర్ ఉంటుంది, దాన్ని కొంచెం మెల్లగా తొలగిస్తుంది. అండ్ బ్లడ్ షుగర్ ఉంటే కనుక దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇంకా కాన్స్టిపేషన్, మలబద్ధకానికి చాలా చాలా ఉపయోగకరమైన అపాన ముద్ర. ఇంకేం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న డీటాక్సిఫికేషన్, అంటే విషయాన్ని అంతా బయటకు పంపించేసి చక్కగా ప్యూరిఫై చేస్తుందని చెప్పొచ్చు. అపాన ముద్ర చాలా చాలా యూస్ఫుల్, ఇది కూడా తీసుకోవచ్చు. ఇంకా లాస్ట్ ముద్ర ఏంటంటే లింగముద్ర. లింగముద్ర ఏం చేస్తుందంటే ఇట్ ఇంక్రీజెస్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, షుగర్ని తగ్గిస్తుంది. లింగముద్ర కూడా చాలా చాలా యూస్ఫుల్. లింగముద్రకి ఏం చేస్తామంటే ఫింగర్స్ అన్నీ ఇట్లా కలుపుతాము, ఒక్క థమ్ ఫింగర్ మాత్రమే పైకి ఉంచుతాం, మిగిలిన అన్నీ ఇట్లా ఇట్లా కలుపుకుంటాం. మనం ఇలా చేస్తాం కదా, అప్పుడు ఈ ఫింగర్, ఏ ఫింగర్, రైట్ హ్యాండ్ ఫింగర్ మనము థమ్ చూపించాలనుకోండి, ఇట్లా ఇది ఇట్లా తీసుకుంటాము. కనిపిస్తుందా, అప్పుడు నా లెఫ్ట్ బొటన్ వేలు ఏమైంది, ఇక్కడ దీని కిందకు వచ్చింది. ఇది లింగముద్ర. ఇట్లా ఇది ఒక 10 నిమిషాలు చేయొచ్చు.
ఇది రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ తీసుకున్నాక అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ కావాలంటే ఇది తీసుకుంటాం. అప్పుడు ఇదేమవుతుంది దీని కిందకి వెళ్ళిపోతుంది. ఇట్లా లింగముద్ర. ఈ లింగముద్ర కూడా ఇక్కడ అంటే రైట్ హ్యాండ్ నుంచి ఇది పైన చూపించినప్పుడు ఇది ఒక 10 నిమిషాలు, మళ్ళీ తర్వాత లెఫ్ట్ది కూడా 10 నిమిషాలు, అంటే 10 నిమిషాలు చేయొచ్చు. మిగిలిన ముద్రలు చెప్పాను చూడండి, సూర్యముద్ర కానీ, జ్ఞానముద్ర కానీ, అపాన ముద్ర కానీ, ఏ ముద్ర తీసుకున్నా 10 నిమిషాలే చేయాలి. లింగముద్ర తీసుకుంటే 20 నిమిషాలు, ఎందుకంటే మన ఫింగర్ మారుస్తున్నాం కదా, కాబట్టి ఇదొకటి 20 నిమిషాలు చేయాల్సి వస్తుంది. ఇంతే సింపుల్. ఈ ముద్రల వల్ల మనకు ఎంతో కొంత బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే కనుక మన బాడీ మొత్తం కనెక్ట్ అయింది హ్యాండ్స్కి, లెగ్స్కే. యాక్యుప్రెషర్ పాయింట్స్, ఈ ముద్రలు మనకి ఎంతో మేలు చేస్తాయి. ఇది కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెల్లగా అలవాటు అయిపోతుంది. కొంతమంది నడవలేకపోతారు, కొంతమంది యోగా చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు కనీసం ముద్రలను వేసుకోవచ్చు కదా. ఏదో ఒక ముద్ర వేసుకొని కూర్చుంటే సరిపోతుంది. చైర్లో కూర్చున్నా, కింద కూర్చుని ఎక్కడైనా ఒక చోట, బస్ అంతే. ఉపయోగపడుతున్నాయి కదా. ప్రాక్టీస్ మొదలు పెట్టండి. అందరి యొక్క అభిమానానికి ధన్యవాదాలు. ఇంకొక మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.